మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. 5 గంటలకని తెలియజేయడం జరిగింది. 5/7 గంటలు అవుతుంది. ఇది చాలామంది ఇప్పుడు కూడా రైతులందరూ కూడా అన్ని కూరగాయలు మరి పోతే బియ్యము, కందిబ్యాళ్ళు, చక్కెర, చింతపండు రకరకాలుగా ఏదైతే అవసరమో అక్కడ వరద బాధితులకు అన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా వాళ్ళున్న కష్టాన్ని, చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టాన్ని, పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూడా తిరుగుతున్న కష్టాన్ని, అలాగే నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి అందిస్తున్న స్ఫూర్తితో మేమందరం కూడా మేమందరం కూడా వాళ్ళ అడుగుజాడలు నడవాలనే గట్టి పట్టుదలతో రాత్రి ఇస్తే పిలుపు ఈరోజు ఇన్ని టన్నుల కొద్దీ ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందంటే ఇది ఒక ఆశ్చర్యం. ఎంతో కరువు ప్రాంతమైన మన ప్రాంతంలో కూడా ఇలా స్పందిస్తున్నారంటే నిజంగా గొప్ప విషయం. గొప్ప మనసున్న మన కళ్యాణదుర్గ ప్రాంత ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరు చూపిన అభిమానం, మీరు చూపిన ప్రేమ ఇది ఎల్లప్పుడూ నెరవేరుస్తాము. ఎల్లప్పుడూ మీ గుండెల్లో ఉండే విధంగా మేము కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే చాలామంది నగదు రూపంలో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, చెక్కుల రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన చంద్రబాబు నాయుడు గారి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలామంది ఇక్కడ కూడా 3 పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు మరియు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పాల్గొని అన్ని దానిలో కూడా ముందుండి వాళ్ళందరూ కూడా నడిపిస్తున్నారంటే ఇది గొప్ప విషయం. వాళ్ళందరూ కూడా మేము ఎప్పుడు తోడుగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఇక్కడి నుంచి చాలా వరకు మనం కూరగాయలు అన్నీ ఉన్నాయి, రకరకాల కూరగాయలు ఉన్నాయి. ఆలుగడ్డ, పచ్చిమిరపకాయలు, మరి చెవులకాయ, చిక్కడికాయ, అలాగే టమాటో, మరి నూనె, చింతపండు, కందిబ్యాళ్ళు, చక్కెర, బియ్యము, బ్యాళ్ళు, ఇట్లా రకరకాల అన్నీ కూడా అన్ని రకాలు ఇక్కడే ప్యాక్ చేసి, కొంతవరకు కూరగాయలు అక్కడే ప్యాక్ చేసుకుంటాం. అన్నీ ప్యాక్ చేసి ఇప్పుడు బయలుదేరేదానికి ఆలస్యమైంది. ఎందుకంటే మీరే చూస్తున్నారు, లారీలు కొద్ది ఇక్కడ నిలబెట్టారంటే ఇదంతా ప్రేమతో ఇచ్చిందే తప్ప దీన్ని ఏ రకంగా కూడా వాళ్ళ ప్రేమ, వాళ్ళ అభిమానంతో వచ్చిన ప్రతి ఒక్క వస్తువును కూడా ప్రతి ప్రజలకి లాస్ట్ ఇంటి వరకు చేరేదానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. సార్, అమౌంట్ రూపంలో ఎంత వచ్చింది సార్ మీరు పొద్దున్న పిలిపించిన దానికి విరాళాలు అమౌంట్ రూపంలో? ఇది ఇంకా లెక్క చేయలేదు, అవన్నీ లెక్క చేసి మీకు కూడా తెలియజేస్తాను. రేపు ఉదయం అన్నీ తెలియజేస్తా. ఎందుకంటే అన్నీ కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి. ఎంత అమౌంట్ వచ్చిన విషయం కూడా అంత క్లారిటీగా ఉంది బుక్లో. అది చూసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.